హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. సో దేవుడికి ప్రసాదంగా చేసుకోవచ్చు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసము రైస్, పెసరపప్పు తీసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. సో 1 గ్లాస్ రైస్ ఈ గ్లాస్తో తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు పెసరపప్పు. సో పెసరపప్పు కంపల్సరీ వేయించుకోవాలి సిమ్లో. వేగిన తర్వాత ఇవి రెండు బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్గా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర. ఆనియన్ అన్నది ఆప్షనల్ అనమాట. చాలామంది అసలు ఆనియన్ వేయరు, నేను జస్ట్ ఊరికే యాడ్ చేశాను. సో మీరు అది స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక 6-7 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ మీరు స్కిప్ చేసేయచ్చు. తర్వాత బాగా సన్నగా కట్ చేసిన అల్లం వేసుకోవాలి. అల్లం తర్వాత ఒక 5 or 6 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. సో అవి రెండు కొంచెం వేగిన తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాల తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత కరివేపాకు. సో ఇది వేసిన తర్వాత నెయ్యి కంపల్సరీ ఒక స్పూన్ యాడ్ చేయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో నెయ్యి తర్వాత ఇంగువ యాడ్ చేయాలి, ఒక 2 pinches ఇంగువ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ ఎంత యాడ్ చేయాలంటే మనం 1.5 గ్లాస్ తీసుకున్నాం. 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా. మామూలు రైస్ ఉడకడానికి డబల్ క్వాంటిటీ వేస్తాం, అంటే 3 glasses వాటర్ వేయాలి. కానీ నేను ఇక్కడ 3 glasses వాటర్ వేసి మళ్ళీ 3/4 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసాను. అట్లా వేయడం వల్ల కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట పొంగలి. సో అందుకని ఎక్స్ట్రా వేయాలి వాటరు. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ వాటర్లోనే వేసి తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఈ గ్లాసులో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాస్ ప్లస్ ఎక్స్ట్రా వచ్చి 3/4 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు 3/4 ఎక్స్ట్రా అక్కడ వరకు పోసాను అనమాట వాటర్. సో అది పోసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సో సాల్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం రైస్, పెసరపప్పు రెండు కడిగి పెట్టుకున్నాం కదా, సో అది యాడ్ చేస్తున్నాను. సో అది యాడ్ చేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు 3-4 విజిల్స్కి అది బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి బాగా కలిపెట్టాలి. మొత్తం కలిపెడితే ఇంకా పొంగలి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఎక్కువ ఇది దేవునికి ప్రసాదంగా చేసుకోవచ్చు. 2 ఆనియన్స్ అయితే మీరు వేసుకోవద్దు ప్రసాదం చేసేటప్పుడు. తర్వాత నేను జస్ట్ ఊరికనే అట్లా గార్నిష్ చేస్తున్నాను, సో బౌల్లో వేసి. సో మీరు సర్వ్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసి చేయండి. నేను వైట్ చట్నీ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఇది వైట్ చట్నీతో కానీ లేదా టమాటో చట్నీ కానీ, ఇది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారంగా ఉన్న చట్నీతో ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు పొంగలి అంటారు దీన్ని. సో కుక్కర్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో చట్నీతో చాలా బాగుంటుంది ఇది. టమాటో చట్నీ కానీ, వేరుశెనగపప్పు చట్నీ, కొబ్బరి చట్నీ, దేంతో అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.